హలో గైస్, వెల్కమ్ టు కలాం స్టడీస్. ప్రీవియస్ వీడియోలో మనం మొత్తం బేసిక్స్ తెలుసుకున్నామండి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్‌లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, బేసిక్స్ ఎలా ఉంటాయి, మన మోడల్ వైజ్ ఎలా ఉంటాయి, మనం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం. మీకు ఒక ఓవర్‌వ్యూ వచ్చిందనుకో, ఒక చాప్టర్ పైన మీకు ఓవర్‌వ్యూ వస్తే ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్స్ పైన గ్రిప్ వస్తుంది. అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి ముందే మీకు ఒక అవగాహన ఉంటుంది. అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి చాలా సింపుల్‌గా చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద 7,500 ఎట్ 8% పర్ యానం ఫర్ 3 ఇయర్స్ అన్నాడు. అంటే తెలుగులో చదువుతా చూడండి. 7,500 అసలుపై 8% వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు అయ్యే బారు వడ్డీ ఎంత అన్నాడు. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్‌లో మనం డైరెక్ట్ వేసుకోవచ్చండి. అంటే 3 ఇయర్స్ అన్నారు కదా, 3 ఇయర్స్ ఎంత? 8% కదా, 8%. 3 ఇయర్స్‌కి 8% ఎంత వస్తుంది? 24 వస్తుంది. అంటే క్వశ్చన్లో మనకి ఏం అడిగాడు? బారు వడ్డీ ఎంత? సింపుల్ ఇంట్రెస్టే కదా అడిగాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకే. ఇప్పుడు ఈ 24% అనేది 7,500లో ఎంత శాతం అన్నాడు. 7,500లో 24% ఎంత శాతం అంటే ఈజీగా అర్థం కావాలంటే 100 ఈజ్ ఈక్వల్ టు 7,500 కదా. ఓకే, ఇప్పుడు ఒక జీరో తీసేద్దాం, ఇక్కడ కూడా ఒక జీరో తీసేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 10% ఈజ్ ఈక్వల్ టు 750. అలా 20% అన్నాడు. మనకెంత? 20% అన్నాడు. దీన్ని డబల్ చేస్తే ఏమవుతుంది? 1,500 అవుతుంది. ఓకే, 1,500 అవుతుంది కదా. ఇక్కడ ఎంత? 1 మిగిలింది కదా, ఇక్కడ 4 అంటే 1 ఇంటూ 4 4 కదా. 1కి 4 అయితే ఇక్కడ కూడా ఒక 0 తీసేయాలి కదా. ఓకే, 0 తీసేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 75 ఇంటూ 4 అంటే 300. ఆన్సర్ 1,800. ఆప్షన్ బి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి ఇంగ్లీష్లో చదువుతా చూడండి. ఏ మ్యాన్ బోర్డ్ 12,000 ఎట్ 10% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ రేట్. ఫైన్ ద టోటల్ అమౌంట్ హీ మస్ట్ రిటర్న్ ఆఫ్టర్ 4 ఇయర్స్. ఏమన్నాడు? ఒక వ్యక్తి 10% వార్షిక బారు వడ్డీ రేటుతో 12,000 అప్పుగా తీసుకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత అతను తిరిగి చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ఎంత? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక పర్సన్ దగ్గర నుంచి 12,000 అప్పు తీసుకున్నారు అనుకోండి. ఊహించుకుంటే లెక్కలు ఫాస్ట్గా వస్తాయి. ఎంత? 10% వార్షిక వడ్డీ రేటుతో, అంటే సంవత్సరానికి 10%. అట్లా 4 సంవత్సరాలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఎంత చేయాల్సి వస్తుంది? ఇప్పుడే చెప్పాను, మీ ప్రీవియస్ ప్రాబ్లమ్లో చెప్పాను. 100% ఈజ్ ఈక్వల్ టు 12,000 కదా. మనకి ఏం అడిగాడు? 10% 4 సంవత్సరాలు అన్నాడు. అంటే 40% కదా. 40% అంటే ఇప్పుడు ఒక జీరో తీసేద్దాం, ఇక్కడ ఒక జీరో తీసేద్దాం. ఇదే కదా 10% అంటే మనకి ఎంత? 10% ఇంటూ అంటే 1,200 ఇంటూ 4 కదా. 1,200 ఇంటూ 4, 1,200 ఇంటూ 4 ఎంత అవుతుంది? 4,800. టోటల్ ఎంత ఆన్సర్ మీకు? 4,800 అంటే 12,000కు 4,800 కలిపితే ఎంత ఉంది? 16,800. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమన్నా సింపుల్ ఇంట్రెస్ట్ గైస్. థర్డ్ ప్రాబ్లం చూడండి. 9,000 అసలుపై 12% వార్షిక వడ్డీ రేటుతో 8 నెలల కాలానికి అయ్యే బారు వడ్డీ ఎంత అన్నాడు. బారు వడ్డీ అడిగాడు కదండి, 6 అడిగాడు కదా. ఓకే, బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటిదంటే ఇప్పుడు 12% అన్నాడు కదా. 12% అనేది 12 నెలలకు, అంటే సంవత్సరానికే కదా. మనకు అడిగింది ఏంటి? 8 నెలలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఆర్ఆర్బి ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్లో వస్తాయి, ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి 8 నెలలకు అడిగాడు కదా. అంటే 12% అనేది 12 నెలలకు. ఓకే, 8 నెలలకు ఎంత అవుతుందండి? 8%. ఓకే, 8% 9,000లో 8% ఎంత? 722. ఎట్లా చెప్పాను చూడండి. 9,000లో 8% అంటే ఒక 0 తీసేసుకుంటే ఇది 10%, ఇంకో 0 తీసుకుంటే 8%. 8 0 8 9 72, 720. ఫోర్త్ ప్రాబ్లం చూడండి. లీపు సంవత్సరం కానీ ఒకే సంవత్సరంలో జనవరి 5 నుండి మార్చి 19 వరకు 5,000పై 9% వార్షిక రేటుతో వచ్చే బారు వడ్డీ ఎంత అన్నాడు. సింపుల్ ఇంట్రెస్టే కదా మనం అడిగింది మనకి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు 5,000లో 9% ఎంత? 450 కదా. ఓకే, కానీ మనకి ఏం అడిగాడు? డేస్లో అడిగాడు. జనవరి 5 నుండి మార్చి 19 వరకు ఎంత? 73 డేస్. టోటల్ ఎన్ని డేస్ మనకు? 365 కదా. ఓకే, కొట్టేస్తే ఎంత వస్తుంది? 73 టేబుల్లో 365 అనేది 5 టైమ్స్ పోతుంది. ఓకే, అంటే
5 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 450. మనకి ఎంత అడిగిండు? ఒకటే కదా అడిగిండు, ఒక భాగం మాత్రమే అడిగిండు. ఒక భాగం ఎంత? 5/9 అంటే 90 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 15,000 అసలుపై 3 సంవత్సరాల్లో 4,500 బారు వడ్డీ లభిస్తుంది. అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత అన్నాడు. వార్షిక వడ్డీ రేటు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా అడిగింది మనకి. ఓకే, 15,000 అసలుపై అంటే 4,500 అంటే ఎన్ని సంవత్సరాల్లో వచ్చింది మనకి? 3 సంవత్సరాల్లో వచ్చింది. అంటే 15,000 3 సంవత్సరాల్లో వచ్చిందంటే 4,500 అనేది 15,000లో ఎంత శాతం? చూడండి, 3 సంవత్సరాల్లో అంటే 3 భాగాలు చేయండి. ఎంత? 1,500, 1,500, 1,500. 3 భాగాలు చేసాం కదా, అంటే సంవత్సరానికి ఎంత? 1,500. 15,000లో 1,500 అనేది ఎంత శాతం? 10% కదా. మనకేంటి అడిగిండు? వార్షిక వడ్డీ రేటు. రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. వార్షిక వడ్డీ రేటు ఎంత ఎలా తీసుకుంటాం? ఇయర్లీ తీసుకుంటాం కదా. అంటే ఆన్సర్ ఏంటి మనకు? 10%. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 6,000 అసలుపై 8% బారు వడ్డీ రేటుతో ఎంత కాలంలో టైం అడిగాడు. ఇప్పుడు ఎంత కాలంలో అని అడిగాడు. 1,440 రూపాయలు వడ్డీని పొందుతాము అన్నాడు. అప్పుడు మనకు ఫార్ములా ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకే, మనకు అడిగింది ఏంటి? టైం. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. అంటే T ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1,440 ఇంటూ 100. మనకు అసలు ఎంత? 6,000. ఇంట్రెస్ట్ ఎంత? 8%. ఇప్పుడు 3 సున్నాలకు ఈ 3 సున్నాలు క్యాన్సల్. ఎప్పుడైనా లెక్కలు అనేవి కొట్టుడు ఏ విధంగా ఇస్తారండి? 6 2 12, 6 4 24. ఓకే, ఇప్పుడు 6 4 24, 8 ఎక్కం 24 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. అంటే ఆన్సర్ ఎంత? 3 years. చూడండి, 6th ప్రాబ్లం. 6,000 అసలుపై అసలు 8% వార్షిక బారు వడ్డీ రేటుతో ఎంత కాలంలో 1,440 రూపాయల వడ్డీని పొందుతాము? ఏమడిగాడు? టైం అడిగాడు. ఇప్పుడు ఇంతకుముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఇప్పుడు టైం అడిగాడు. ఏంటిది? టైం అడిగాడు కదా. మనకు ఫార్ములా ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకే, PTR/100. మనకు అడిగింది ఏంటిది? టీ కదా. అంటే T ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100. అంటే ఇది ఎప్పుడైనా ఇంటూ అవుతుంది. మనం ఇలా ఒక భాగం అనుకోవాలంటే ఇది పైకి వస్తుంది, ఇది ఏమవుతుంది? ఇవి రెండు పైకి వెళ్ళి ఇంటూ అయిపోయి ఇది కిందికి వస్తాయి. PR. ఓకే, ఇంతేగా. ఇప్పుడు T ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమడిగాడు? సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1,440 రూపాయలు ఇంటూ 1000. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటి నుంచి కొత్త మోడల్ 2 అండి. ఇది ఏమంటుందంటే, నిర్ణీత సొమ్ముపై అంటే ఒక అసలుపై బారు వడ్డీ రేటుతో 8 సంవత్సరాల్లో రెట్టింపు అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? వార్షిక వడ్డీ రేటు 6 అడిగింది కదా. మనకు ఏమడి 6 అడిగిండు. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఈజీ అండి. చూడ్డానికి కొంచెం టఫ్ అనిపిస్తుంది, కానీ ఇవి చాలా క్రిటికల్. అంటే ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఇబ్బందిగానే ఉంటుంది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. CGL, CHL, RRB లాంటి ఎగ్జామ్స్లో ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఓకే, 8 సంవత్సరాల్లో రెట్టింపు అన్నాడు. రెట్టింపు అంటే ఒక భాగం మనది ఉన్నట్టే, అసలు ఉన్నట్టే కదా. అంటే 8 సంవత్సరాలు ఒక భాగం మనది ఉన్నది, ఒక భాగము ప్లస్ అసలు, ఇది 2 రెట్లు అయింది. మనకేంది? వార్షిక వడ్డీ రేటు అంటే 2 రేట్లు అంటే 200 అనుకోవచ్చు కదా. ఒక 100 మనది, ఒక 100 సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకు వాడు అడిగింది వార్షిక వడ్డీ రేటు అంటే 8/100. ఇలా చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. ఎంత కొట్టు? 8th టేబుల్లో పోతుంది. ఎంత? 12.5 వస్తుందండి. 12.5 ఆన్సర్ ఏంటిది? 12.5. ఓకే, అర్థమైంది కదా. చూడండి, 8 సంవత్సరాలు రెట్టింపు అయిందంటే 8 సంవత్సరాలు 2 రెట్లు కదా. అంటే 200 అనుకుంటున్నాం మనకు క్యాలిక్యులేషన్ సింపుల్ కావాలని. అంటే ఒక 100 అసలు, ఒక 100 సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్ 8 సంవత్సరాలు కదా. ఒక్కొక్క సంవత్సరానికి ఎంత అవుతుంది? ఇదేమి 8 సంవత్సరాలకు కదా. 8 సంవత్సరాలకు 100 కదా. ఒక్కొక్క సంవత్సరానికి ఎంత అవుతుంది? 100/8.
ఎయిట్ ఇస్తుంది 12.5 అంటే పర్ ఇయర్కి ఎంత వస్తుంది మనకు 12.5% వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ ప్రాబ్లం అండి. ఒక సొమ్ముపై అంటే ఒక అసలుపై 10% వార్షిక బారు వడ్డీ రేటు ఎంతకాలంలో 3 రెట్లు అవుతుంది. 3 రెట్లు అంటే ఇప్పుడు చూడండి 10% ఈజ్ ఈక్వల్ టు 3 రెట్లు అవుతుంది అన్నాడు. ఇది 3 రెట్లు అంటే 300 అనుకుంటున్నాం. అంటే ఒక 100 మనదండి, రిమైనింగ్ 200 సింపుల్ ఇంట్రెస్ట్ కదా. మనకు ఆడ ఏమడిగిండు, ఎంత కాలంలో అడిగిండు, టైం అడిగిండు, పర్సంటేజ్ ఇచ్చిండు, టైం పర్సంటేజ్ ఇచ్చిండు కదా. ఎంత ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కదా, ఇది పి మనది. బట్ 10% వార్షిక వడ్డీ రేటుతో ఎంత కాలంలో ఎంత ఉందన్నాడు. డైరెక్ట్ ఆన్సర్ వేసుకోండి బై పర్సెంటేజ్. ఎంత వస్తుంది మనకు 20%, 20 ఇయర్స్లో వస్తుంది. అంతేగా, ఆన్సర్ 20 ఇయర్స్. ఇంకో ప్రాబ్లం చూడండి. ఇంతకుముందు మనం ఏం తెలుసుకున్నాం, ఒకసారేమో టైం తెలుసుకున్నాం, ఒకసారేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసుకున్నాం. అంటే డిఫరెంట్గా మీకు అర్థం కావాలంటే, ఒకవేళ మీరు ఇక్కడ ఓన్లీ టైమే నేర్చుకుని పోయారు అనుకోండి, అక్కడ మీకు అర్థం కాదు. 20 ఇయర్స్ ఆన్సర్. ఒక సొమ్ము నిర్ణీత బారు వడ్డీ రేటుతో 6 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. అదే వడ్డీ రేటుతో అది ఎన్నేళ్లలో 4 రెట్లు అవుతుంది. ఇప్పుడు చూడండి, కొంచెం ముందుకెళ్ళాడు ప్రాబ్లమ్స్ని. ఏమన్నాడు, 6 ఏళ్లలో రెట్టింపు అవుతుంది అన్నాడు. ఓకే, అంటే ఒక భాగం మనది, ఒక భాగం అసలు. అంటే ఒక భాగం సింపుల్ ఇంట్రెస్ట్, ఒక భాగం అసలు. అంటే 6 సంవత్సరాలకి ఒక భాగం వచ్చింది అనుకోండి. అదే వడ్డీ రేటుతో అది ఎన్ని ఏళ్లలో 4 రెట్లు అవుతుంది. 4 రెట్లు అంటే ఒక భాగం మనం ఉన్నట్టే కదా. అంటే మనకు కావాల్సింది ఏంటి, 3 కదా. r ఈజ్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు ఒక భాగం ఈజ్ ఈక్వల్ టు 1. 3 భాగాలకి ఎంత, 18 ఇయర్స్. అంతే కదా, 6 × 18. 4 రెట్లు అంటే 1 + 3. ఇది అసలు అండి, పి. ఇదేంటిది, సింపుల్ ఇంట్రెస్ట్. ఇలా గుర్తుపెట్టుకోండి ప్రాబ్లమ్స్, చాలా ఈజీ. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, సేమ్ అదే ఇలాంటి ప్రాబ్లం. మళ్ళీ ఒక బారు వడ్డీ సొమ్ముతో 30 ఏళ్లలో 7 రెట్లు అయింది. 30 ఏళ్లలో 7 రెట్లు అయింది అన్నాడు. అది ఎన్ని ఏళ్లలో 3 రెట్లు అవుతుంది అంటున్నాడు. ఎన్ని ఏళ్లలో 3 రెట్లు అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, 30 ఏళ్ళు 7 రెట్లు అంటే ఒకటి అసలు ఉంటుంది కదా. అంటే 7 1 + 6 ఇది అసలు, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. అంటే 30 ఏళ్లలో మనకు వచ్చింది ఎంత, 6 భాగాలు వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, 3 రెట్లు కావాలంటే, 2 రెట్లు కావాలంటే 6 5 10, అంటే 10 సంవత్సరాల ఆన్సర్. అర్థమైందా అండి? చూడండి, మళ్ళీ చెప్తా. 30 సంవత్సరాలకు 7 రెట్లు అంటే 7 అంటే ఒక భాగం మనది ఉంటుంది కదా అండి. ఒక భాగం +6, ఇది ఒక భాగం, ఇది పి, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇది ఏమన్నా మనకు 3 రెట్లు కావడానికి, 3 రెట్లు కావాలంటే ఆల్రెడీ ఒక భాగం మనది ఉంటుంది. అంటే 3 పి సింపుల్ ఇంట్రెస్ట్, అంటే 2 రెట్లు మనకి. 30 సంవత్సరాలలో 7 రెట్లు అన్నాడు కదా. 7 రెట్లు అంటే దీంట్లో ఒక భాగం మనది ఉంటుంది. ఏంటి, ఒక భాగం మనది ఉంటుంది కదా. అంటే ఇది పి, ఇది ఏంటిది, సింపుల్ ఇంట్రెస్ట్. అంటే దీంట్లో ఒక భాగం మనది ఉంటుంది. అంటే 30 సంవత్సరాలకు మనకి ఎన్ని రెట్లు, 6 రెట్లు వచ్చింది అనుకోండి. అది ఎన్ని సంవత్సరాల్లో 3 రెట్లు అంటున్నాడు. 3 రెట్లు అంటే 3 రెట్లలో అంటే మనది ఒక భాగం ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ 2 రెట్లు. అంటే 2 మనకు కావాల్సింది 2 రెట్లు. 6 6 5 అంటే 2 5 10, అంటే 10 ఇయర్స్ పడుతుంది మనకి రావడానికి.